మామిడి చిగురేయక ముందే కాకరేపుతోంది. సీజన్ రాకముందే రైతాంగం రోడ్డెక్కడంతో రచ్చగా మారింది. గత సీజన్ కి సంబంధించి బకాయిలని పల్పు పరిశ్రమలు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గోడపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్కి ఇంకా 4 నెలల సమయం ఉంది. అయితే 400 కోట్ల రూపాయల బకాయిలు కూడా రైతులకు రావాల్సి ఉంది. అయితే 40,000 మంది రైతులు 4 నెలల ముందు ఎందుకు రోడ్డెక్కారు? అసలు ఈ ఏడాది గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇస్తుందా లేదా? అసలు ఇప్పటి వరకు పల్ప్ ఇండస్ట్రీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై రైతులు ఏమంటున్నారు? అసలు రోడ్డెక్కి ఏం నిలదీస్తున్నారు? చిత్తూరు జిల్లా నుంచి మామిడి రైతుల కష్టాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా మామిడి ధరల పతనంతో తల్లడిల్లుతోంది. పెరిగిన మామిడి సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి పెరుగుతోంది, కానీ కొనేవారు కరువైన పరిస్థితి. గత సీజన్ మద్దతు ధరలు ఇంకా అందుకోని రైతాంగం ఇప్పుడు సీజన్ మొదలు కాకముందే రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతోంది. జిల్లాలో 56,000 హెక్టార్లలో మామిడి సాగవుతుంది. ఇందులో తోతాపురి, నీలం ఆల్ఫాన్సో, బెనిషా, మల్లికతో పాటు దాదాపు 10 రకాల వెరైటీస్ల మామిడి సాగు చేస్తున్నారు. అత్యధికంగా 40,000 హెక్టార్లలో తోతాపురి రకమే సాగు చేస్తున్నారు. గత సీజన్లో అన్ని రకాల మామిడి దిగుబడులు 6,45,000 టన్నుల వరకు వచ్చింది. ఇందులో తోతాపురి మామిడి దిగుబడులు 5 లక్షల టన్నుల వరకు ఉంది. ఈ మామిడిని అమ్ముకోవడంలో రైతులు నానా తిప్పలు పడ్డారు. 6 నెలల క్రితం మద్దతు ధర కోసం రోడ్డెక్కిన మామిడి రైతుల సమస్యపై అప్పట్లో స్వయంగా సీఎం జోక్యం చేసుకుని పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పల్ప్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులు, వ్యాపారులు కిలో మామిడికి 8 రూపాయల ధర చెల్లించే విధంగా అదనంగా ప్రభుత్వం కిలో మామిడికి 4 రూపాయలు చెల్లిస్తుందని ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన కిలోకు 4 రూపాయల మద్దతు ధర మాత్రం రైతుల ఖాతాలకు జమయ్యాయి. ఈ మేరకు చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు దాదాపు 155 కోట్లు చేరాయి. అయితే గుజ్జు పరిశ్రమలు, రాంపులు, మండీల్లోని వ్యాపారుల నుంచి ఇప్పటిదాకా డబ్బులు రైతులకు అందలేదు. ఇప్పుడు రైతులకు ఇదే సమస్యగా మారింది. బకాయిలు చెల్లించకపోవడంతో మరో 4 నెలల్లో ప్రారంభం కానున్న నెక్స్ట్ సీజన్ పై ఎఫెక్ట్ పడుతుందని రైతులు అంటున్నారు. 400 కోట్ల మేర బకాయిలు జిల్లాలోనే 40,000 మంది మామిడి రైతులకు 40 పల్ప్ ఇండస్ట్రీస్ నుంచి రావాల్సి ఉంది. దీనికి అంతటి కారణం కూడా గుజ్జు ఫ్యాక్టరీల సిండికేటే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళని ఆ గుజ్జు ఫ్యాక్టరీల పైన 40 గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని ఆ 8 రూపాయలు రావాల్సిన అమౌంట్ ఏదైతే కొంతమంది 4 రూపాయలు వేశారో తక్కిన బ్యాలెన్స్ 4 రూపాయలు వేయాలి, 5 రూపాయలు వేసిన వాళ్ళు 3 రూపాయలు వేయాలి. ఇంకా పూర్తిగా చెల్లించిన ఫ్యాక్టరీలు చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపి దాదాపుగా 400 అకౌంట్లు రైతుల అకౌంట్లో చేరాలి. దీన్ని వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తుంటే అయినా కలెక్టర్ చెప్తున్నారు. కలెక్టర్ చాలా వరంగా రైతులకి ఫస్ట్ నుంచి కూడా కలెక్టర్ చాలా సపోర్ట్ చేశాడు. అయితే పేమెంట్ల విషయానికి వచ్చే గాడికి కూడా కలెక్టర్ చేతులు కట్టేశారు. మరి కలెక్టర్ చేతులు ఎవరు కట్టేశారు? ముఖ్యమంత్రి కుప్పానికి వచ్చి 8 రూపాయలు రైతుకి ఇవ్వండి అని ఫ్యాక్టరీ వాళ్ళతో, రైతు సంఘాలతో మీటింగ్ పెట్టాడు. అయినా కానీ ఏ ఒక్క ఫ్యాక్టరీ కానీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా లెక్క చేయక ఈ రోజు కూడా పేమెంట్లు వాళ్ళు చేయట్లేదు. తమకు పల్ప్ కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. చిత్తూరు, తిరుపతి కలెక్టర్ రేట్లను ముట్టడించారు. 10 ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగిన మామిడి రైతులు ప్రధానంగా రైతులకు రావాల్సిన 400 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ ఏడాది సాగు కష్టమని వాపోతున్నారు. గుజ్జు పరిశ్రమల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేసి న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి రైతు పండించే ప్రతి ఒక్క మామిడి కాయల్ని గవర్నమెంటే కొనుగోలు చేయాలి ఖచ్చితంగా. లేదంటే రైతులు నష్టపోతారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇప్పటికే 400 కోట్లు మా అకౌంట్లో జమ చేస్తామని ఫ్యాక్టరీల తరఫున మేము నమ్మకం గవర్నమెంట్ చేస్తుందని నమ్మినా కానీ చేయలేదు. కాబట్టి ఫ్యాక్టరీల తరఫున మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందనే నమ్మకం కోల్పోయినాం. కాబట్టి ఏంటంటే ఈసారి వచ్చే ప్రతి పంట, ప్రతి మామిడికాయని కూడా గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారనేది మాకు అనవసరం. మామిడి రైతుకు సరైన ధర లభించకపోవడానికి పల్పు యూనిట్ యాజమాన్యాలే కారణమని రైతాంగం ఆరోపిస్తుంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 40కి పైగా ఉన్న పల్పు ప్రాసెస్ యూనిట్ల వాదన మరోలా ఉంది. గత 2 ఏళ్లుగా పల్పు పరిశ్రమలో తయారైన మామిడి గుజ్జు ఎక్స్పోర్ట్ కాకపోవడంతో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయాయంటున్నాయి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు.
750 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెబుతున్నాయి కంపెనీలు. ఇప్పటి వరకు జిల్లాలో 70% పేమెంట్స్ అన్ని రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకొక 30% ఉండదు. ఆ 30% కూడా దాదాపు మన సంక్రాంతి లోపల పూర్తవుతుందనేసి మా యొక్క నమ్మకము. ప్లస్ మా సభ్యులందరూ కూడా దానిపైనే కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసును, గత 2-3 సంవత్సరాలుగా మన యొక్క మామిడి పండ్ల పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో కూరుకొని మన ఎక్స్పోర్ట్స్ పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. నిలిచిపోయేసి స్టాక్స్ ఎక్కడ చూసినా ప్రతి ఇండస్ట్రీలో స్టాక్స్ నిలిచిపోవడము, కోట్లాది రూపాయలు పరిశ్రమలో లాస్ కావడము, ఒక చిత్తూరు జిల్లాలోనే దాదాపు 750 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఇండస్ట్రీకి మాత్రమే. 8 రూపాయలు మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినారు కానీ ఏ ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ప్రొసీడింగ్స్ ఇచ్చేటటువంటి రోజు సిచ్యువేషన్ ఏమంటే ఆ రోజుకి మ్యాంగో మార్కెట్ స్టార్టే కాలేదు. ప్రభుత్వానికి కావాలంటే మేము కావాలంటే వాళ్ళకే మా ఇండస్ట్రీ ఇస్తాము, వాళ్ళే నడుపుకోండి, ఎవరైనా నడపమనండి, మనకేం ఇబ్బంది ఏం లేదు. మాకు ఆ కరెంట్ ఛార్జీలు మా దగ్గర పనిచేసే వాళ్ళకు ఇచ్చేసి లేబర్ ఇచ్చేస్తే నడుపుకోమని చెప్పండి, మనమేమి దానికి రెడీగా ఉండం, సిద్ధం. గుజ్జు పరిశ్రమల నుంచి రైతులకు కోట్లల్లో బకాయిలు ఉన్నమాట వాస్తవమని అంగీకరిస్తున్న జిల్లా యంత్రాంగం ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బును మాత్రం రైతు ఖాతాలకు జమ చేశామని చెబుతోంది. మామిడి రైతుల ఆవేదన ఒకవైపు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల వాదన మరోవైపు. ఇలా ఉంటే జిల్లా యంత్రాంగం మాత్రం ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపాలో తెలియక తికమక పడుతోంది. ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సలహా ఇస్తోంది. మేమేం చెప్తున్నామంటే ఆల్టర్నేట్ క్రాప్స్, కస్టర్డ్ యాపిల్ కానీ, కోకోనట్ కానీ అలాంటివి ప్రమోట్ వాళ్ళకి చెప్తున్నాం నాటుకోమని, జాక్ ఫ్రూట్ కానీ అలాంటివి. గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి ఫ్యాక్టరీ అమౌంట్ రావడం లేదని వాళ్ళ వెళ్తున్నారు, డిలే అవుతుందని వెళ్ళారు అక్కడికి, అందుకు ధర్నా చేస్తున్నారు. రైతులకు పల్ప్ కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించి రానున్న సీజన్లో ఇతర పంటలు సాగు చేసేలా మామిడి రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.